హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ థంబ్నైల్లో చూసే ఉంటారు. సో మ్యాక్బుక్ ఎయిర్ అనేది మనకి 70,000 లోపల పర్చేస్ చేయడం ఎలా అని చెప్పేసి అయితే మీరు చూసే ఉంటారు కదా. సో ఎస్, అది నిజమే. సో మీరు చూసినట్లయితే ఇప్పుడు మన దగ్గర మ్యాక్బుక్ ఎయిర్ M1 అయితే ఉంది. సో ఇది ఎలా పర్చేస్ చేసామనేది అంటే, ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, సో ఎస్పెషల్గా స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ, ఒకవేళ మీ చిల్డ్రన్స్కి 18 ఇయర్స్ అబోవ్ చిల్డ్రన్ మీకు ఉంటే పేరెంట్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు దీన్ని 70,000 దగ్గరలో అయితే కొనవచ్చు. ఇందులో కూడా ఒక లాజిక్ అయితే ఉంది. సో ఆ లాజిక్ ఏంటి, ఎలా పర్చేస్ చేయాలి, అవన్నీ మీతో డిస్కషన్ చేసే ముందు ఫస్ట్లీ దీని ఒక అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో చాలా అన్బాక్సింగ్లు మీరు చూసి అయితే ఉంటారు, ఐ నో దట్. సో ఈరోజు వచ్చేసి మనం చాలా క్విక్ అన్బాక్సింగ్, జస్ట్ ఒక ఇంట్రో షాట్లోనే మీకు అన్బాక్సింగ్ అయితే కంప్లీట్ చేస్తాను. ఆ తర్వాత దీని గురించి మాట్లాడుకొని ఆ తర్వాతకి ఎవ్రీథింగ్ ఎలా పర్చేస్ చేయాలనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం. చూసారు కదా, అది అన్బాక్సింగ్. ఇప్పుడు మన దగ్గర వచ్చేసి మ్యాక్బుక్ ఎయిర్ M1 ఎస్ ఇప్పుడైతే ఉందనమాట. దీని గురించి ఫస్ట్లీ మనం మాట్లాడుకున్నట్లయితే ఎక్కువసేపు లేట్ చేయ, నేను చాలా ఫాస్ట్గా మీకు దీని గురించి క్విక్ ఓవర్ అయితే షేర్ చేసుకుంటాను. ఆ తర్వాత దీన్ని ఎలా పర్చేస్ చేయాలనే దాని మీద మనం ఎక్కువగా అయితే కాన్సన్ట్రేట్ చేద్దాం. ఫస్ట్లీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, యాపిల్ ప్రొడక్ట్స్ గురించి బిల్డ్ క్వాలిటీ గురించి అసలు మనం మాట్లాడబడలేదు. చాలా బెటర్ అయితే ఉంటుంది. చూసినట్లయితే మీకు డిజైన్ ఫస్ట్లీ చాలా స్లిమ్ అండ్ స్లీక్గా అయితే ఉంటుంది. మీకు చూడొచ్చు, మీరు సింపుల్ ఒక నోట్బుక్, మన బ్యాగ్లో ఒక నోట్బుక్ ఎలా అయితే క్యారీ చేస్తాం అంత స్లిమ్గా అయితే ఉంటుంది. డిజైన్లో మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ ప్యూర్లీ మేడప్ ఆఫ్ మెటల్ అనమాట. మీకు మొత్తం మెటలే, మీకు ఎక్కడ ప్లాస్టిక్ అయితే యూజ్ చేయలేదు వీళ్ళు. సో అదొక మంచి విషయం. ఖచ్చితంగా మీకు బిల్డ్ క్వాలిటీ కానీ లేకపోతే డిజైన్ కానీ టాప్ నాచ్ అని అయితే చెప్పొచ్చు, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. అండ్ ఒకసారి ఫిజికల్ ఎవరు చూసినట్లయితే మీకు టాప్లో యాపిల్ లోగో అయితే ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి మీకు బ్లింక్ అయితే అవ్వదు. నార్మల్గా వాళ్ళు ఎప్పుడో ఆపేసారు ఇది బ్లింకింగ్ అయ్యేది. బట్ ఎనీవే చాలా బాగుంటుంది సిల్వర్ కలర్లో. అండ్ బ్యాక్ సైడ్ ఎవ్రీథింగ్ మీకు పెద్దగా పోర్ట్స్ అయితే ఏముండవు. పోర్ట్స్ చూసినట్లయితే మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి 2 థండర్బోల్ట్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇదొక్కటే నాకు నచ్చలేదు, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఓన్లీ 2 థండర్బోల్ట్స్ పోర్ట్స్ ఉంటాయి. అంతకు మించి మీకు అక్కడ ఇంకే పోర్ట్స్ ఉండవు. వీటి నుంచి మీరు ఎవ్రీథింగ్, మీరు మౌస్ కనెక్ట్ చేసుకుంటారా, ఎక్స్టర్నల్ డిస్ప్లే కనెక్ట్ చేసుకుంటారా, కీబోర్డ్స్ కనెక్ట్ చేసుకుంటారా, ఇంకేం కనెక్ట్ చేసుకుంటారా అనేది ఖచ్చితంగా ఈ రెండింటి మీద మనం బేస్ అయితే ఉండాలి. అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. అట్లీస్ట్ ఇదన్నా మనకి స్కిప్ చేయకుండా అయితే ఇచ్చారు వీళ్ళు. సో ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకున్నట్లయితే, ఫస్ట్లీ ల్యాప్టాప్లో మనం రెగ్యులర్గా మన అన్బాక్సింగ్ స్టైల్లో కీబోర్డ్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, ఇక్కడ కీబోర్డ్ అనేది పర్లేదు, బాగుంది. బట్ 90,000 స్టాండర్డ్లో కనుక థింక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కీబోర్డ్ అనేది ఇంప్రూవ్ అయితే అవ్వాలి. సో కీ ట్రావెల్ అనేది, ఫీడ్బ్యాక్ అనేది మీకు అంత బెటర్గా అయితే ఉండదు. మనకి ఇదే బడ్జెట్లో ఇప్పుడు లెనోవో రీసెంట్గా మనం అన్బాక్సింగ్ చేసిన దాంట్లో కీబోర్డ్ కూడా మీకు కీ ట్రావెల్ కానీ ఫీడ్బ్యాక్ కానీ మీకు బెటర్ అయితే ఉంటుంది. బట్ స్టిల్ బాగుంది. బట్ 90,000 స్టాండర్డ్లో మాత్రం లేదని అయితే క్లియర్గా అయితే చెప్పొచ్చు. అండ్ ట్రాక్ ప్యాడ్ విషయానికి వస్తే మాత్రం, అండ్ వన్ మోర్ థింగ్, కీబోర్డ్ వచ్చేసి మీకు బ్యాక్లెట్ కీబోర్డ్తో వస్తుంది. మీరు నైట్ టైం ఆరామ్సే యూజ్ అయితే చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. చాలా బెటర్ అయితే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక ట్రాక్ ప్యాడ్ విషయానికి వచ్చినట్టయితే చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. చాలా బాగుంది ట్రాక్ ప్యాడ్. నాకు ఎటువంటి మేజర్ ఇష్యూస్ అయితే నేను ట్రాక్ ప్యాడ్లో నోటీస్ అయితే చేయలేదు. టు బీ ఫ్రాంక్, చాలా బాగుందని అయితే చెప్పాలి. అండ్ స్క్రీన్ ఫ్లెక్స్ చూసినా సరే ఎవ్రీథింగ్ మీకు బిల్డ్ క్వాలిటీ పరంగానే ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఆ తర్వాతకి మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే వచ్చేసి మనకి చాలా చిన్నగా 13.3 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది. ఎవరికైతే నోట్బుక్ పర్ఫెక్ట్గా కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి పర్ఫెక్ట్ సైజ్ అనమాట ఇది. సో 13.3 ఇంచెస్ క్వాడ్ HD డిస్ప్లే వస్తుంది అనమాట. ఇది మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది. 400 nits బ్రైట్నెస్ ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ పెట్టుకుంటే మాత్రం మీకు డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు కొన్ని వీడియోస్ చూపిస్తున్నాను కదా, చూడొచ్చు. సో ఈ వీడియోస్లో మీకు చాలా బెటర్ కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ట్రూ టోన్ టెక్నాలజీ అనమాట. ఇది చాలా బెటర్ అయితే ఉంటుంది. డిస్ప్లేలో నాకు ఎటువంటి మేజర్ ప్రాబ్లం అయితే నేను నోటీస్ అయితే చేయలేదు. అండ్ ఇక ఆడియో గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇక్కడ మీకు ఒక ఆడియో శాంపుల్ అయితే వినిపిస్తాను, వినొచ్చు ఎలా ఉందో. ఈరోజు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి.
అండ్ వీలైతే ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో చూసారు కదా, ఆడియో క్వాలిటీ కూడా మీకు ఎక్సలెంట్ ఆడియో క్వాలిటీ అయితే ఉంటుంది. టు బి ఫ్రాంక్, మీరు బడ్జెట్లో వచ్చే వేరే ఏ అదర్ విండోస్ ల్యాప్టాప్స్ తీసుకున్నా సరే ఖచ్చితంగా ఆడియో క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ అయితే ఉంటుంది. ఎక్కడ కూడా మీకు ఆడియో క్వాలిటీలో ప్రాబ్లం అయితే ఉండదు. ఒకసారి ఇక బేసిక్ స్పెసిఫికేషన్ చూద్దాం, ఆ తర్వాత దీని యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. బేసిక్ స్పెసిఫికేషన్ చూసినట్లయితే మనకి మెయిన్లీ చిప్ సెట్ మనకి యాపిల్ M1 చిప్ అయితే వస్తుందన్నమాట ఇది. సో మనకి 8 కోర్స్ అయితే ఉంటాయి ఇందులో, మనకి CPU కోర్స్ వచ్చేసి అండ్ 7 కోర్స్ GPU కోర్స్ అయితే ఉంటాయి అనమాట, గ్రాఫిక్ కోర్సు. సో ఓవరాల్గా మీకు పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్ అయితే ఉంటుంది. దాని గురించి తర్వాతకి అయితే మాట్లాడుకుందాం. అండ్ 8GB ర్యామ్తో వస్తుంది, 256GB స్టోరేజ్ అయితే తీసుకున్నాం మనం. సో మీకు వేరే వేరియంట్స్ కూడా ఉంటాయి, 512GB ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ 1TB వేరియంట్లు కూడా మీకు ఇక్కడ చూడడానికి అయితే ఉంటాయి. అండ్ బ్యాక్లైట్ కీబోర్డ్ ఆల్రెడీ చెప్పాను కదా, అండ్ 720 పిక్సెల్ వెబ్ కెమెరాతో వస్తుంది మీకు ఇక్కడ. సో ఇది ఒకటి ఎవరు మారరు, ఈ యాప్లోనే కాదు ఎవరు కూడా ఖచ్చితంగా 720pనే తీసుకొస్తారు. అండ్ వైఫై 6 సపోర్ట్తో వస్తుంది, బ్లూటూత్ 5.0తో రన్ అవుతుంది అండ్ macOS బిగ్ సర్తో వస్తుంది అనమాట. ఇక పర్ఫార్మెన్స్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఇందాక చెప్పాను కదా, యాపిల్ M1 చిప్ అనేది సో చాలా పవర్ఫుల్ చిప్ ఇది. ఇందులో మనకి 8 కోర్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ GPU చూసినట్లయితే మనకి 7 కోర్స్ అయితే ఉంటుంది. మేబీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మనకి ఏదైతే హయ్యర్ వేరియంట్స్ ఉన్నాయో వాటిలో వచ్చేసి మనకి 256 కాకుండా వాటిలో మనకి 8 కోర్ GPU ఉన్నట్లయితే తెలుస్తుంది. బట్ ఓవరాల్గా చూసినట్లయితే పర్ఫార్మెన్స్ గురించి నేను ఫస్ట్లీ FCPలో ఒక 10 minutes ఫుల్ HD క్లిప్ అయితే యాజ్ యూజువల్గా అన్నింటిలో పెడుతుంటాం కదా మనం. సో ఏ ల్యాప్టాప్ అన్బాక్సింగ్ చేసినా సరే ఇందులో కూడా 10 minutes క్లిప్ని అయితే నేను రెండర్ అయితే పెట్టాను. 10 minutes రెండర్ పెడితే మాత్రం FCPలో మనకి ఎక్స్పోర్ట్ అవ్వడానికి 2 minutes 20 seconds అయితే తీసుకుంది. సో చాలా ఫాస్ట్గా అయితే చేసింది. బట్ కాకపోతే ఎటువంటి ఎక్స్ట్రా లేయర్స్ అయితే లేవు, సింగిల్ లేయర్ ఆఫ్ ఎడిటింగ్ అనమాట. ఒకవేళ మీరు ఎక్స్ట్రా లేయర్స్ ఆఫ్ ఎడిటింగ్ చేసినప్పుడు కొంచెం మీకు టైం అయితే తీసుకోవచ్చు. అండ్ 4K ఎడిటింగ్ ప్లేబ్యాక్ వరకు ఇష్యూస్ ఉండవు కానీ మోస్ట్లీ. బట్ ఇవన్నీ నేను ఫర్దర్గా రివ్యూ చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఇప్పుడే కదా మన చేతికి వచ్చింది. సో రివ్యూలో మాత్రం మోస్ట్లీ షేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. మీకు థర్మల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ అనేది. సో ఖచ్చితంగా రివ్యూ కోసం అయితే వెయిట్ చేయమని అయితే చెప్పను, కానీ మంచి ప్రైస్కి వస్తుంది, తీసుకోవచ్చు. ఆబ్వియస్లీ మనం కొత్తగా రివ్యూస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, చాలామంది రివ్యూస్ అయితే ఇచ్చారు. అండ్ సినీబెంచ్ R23 స్కోర్స్ కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో వచ్చేసి మనకి స్కోర్స్ 1495 వచ్చిందన్నమాట. అదే మల్టీ కోర్లో చూసినట్లయితే మనకి 6596 అయితే వచ్చింది. సింగిల్ కోర్లో మాత్రం చాలా పవర్ఫుల్గా అయితే పర్ఫార్మెన్స్ అవుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఇక బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకున్నట్లయితే వీళ్ళైతే 18 hours అయితే క్లైమ్ చేస్తున్నారు. 49.9 Wh బ్యాటరీ అయితే ఇందులో అయితే మనకి ప్రొవైడ్ అయితే చేశారు. చూద్దాం 18 hours వస్తుందా రాదా ఎవ్రీథింగ్ కూడా. వీలైతే యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ షార్ట్ రివ్యూ అయితే తీసుకొస్తాను ఇవన్నీ. సో ఇది ఇప్పటికే అన్బాక్సింగ్ చాలా పెద్దగా అయితే అయిపోయింది. చాలా షార్ట్ రివ్యూ వితిన్ 3-4 minutesలో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా. అండ్ ఇక మెయిన్ థింగ్ మీరందరూ వెయిట్ చేసేది ఇది మనం ఎలా కొనగలుగుతాం 70,000 ప్రైస్ రేంజ్లో అంటే. టు బీ ఫ్రాంక్ ఉన్న వాస్తవం ఏంటంటే మాకు ఇది పడింది మాత్రం 83,000 రూపీస్ అయితే పడింది, 83,500 రూపీస్ ఏమో పడింది. బట్ కాకపోతే ఏంటంటే మనకి యాపిల్ వెబ్సైట్లో మనకి 83,000 పడినప్పటికీ మనకి దీంతో పాటు మనకి సెకండ్ జెన్ మనకి ఎయిర్పాడ్స్ అయితే వస్తాయి. అంటే వీటి కాస్ట్ మనం రైట్ నో చూసుకున్నట్లయితే 12,000 13,000 అలా ఉంటుంది కదా, యాక్చువల్ ప్రైస్ 15,000. మనకి ఎప్పుడు 12-13,000కి అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఇవి కనుక మనం ఎఫెక్ట్గా మైనస్ చేస్తే 13,000 మనకి ఇది 70,000కి వచ్చినట్లే. అదే మీకు ఇప్పుడు అమెజాన్లో చూసినా ఫ్లిప్కార్ట్లో చూసినా సరే మీకు ఎప్పుడు ఇది 86,000 మినిమం ఉంటుంది, 93,000 నార్మల్ సేల్స్ లేని టైంలో అయితే ఉంటుంది. ఒకవేళ ఇది మీరు పర్చేస్ చేయాలంటే ఖచ్చితంగా మీరు స్టూడెంట్ అయి ఉండాలి. మీ కాలేజ్ కానీ మీది ఏదైతే ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ గ్రాడ్యుయేట్ కాలేజెస్ కానీ వాటిలో మీకు కాలేజ్ తరపున ఒక మెయిల్ ఐడి మీకు జనరేట్ చేస్తారు కదా, ఒక మెయిల్ ఐడి అయితే ఇస్తారు కదా, ఆ మెయిల్ ఐడి ద్వారా మీరు ఇక్కడైతే లాగిన్ అవ్వాలి. యాపిల్ వెబ్సైట్లో యూనిడేస్ అని అయితే ఉంటుంది. ఇందులో కనుక మీరు రిజిస్టర్ అయినట్టయితే మీ ఐడి నెంబరు కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది, డీటెయిల్స్ కాలేజీకి సంబంధించింది ఏ ఏరియా ఎవ్రీథింగ్ అవన్నీ ఎంటర్ చేశాక మీరు వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ ఇస్తే మాత్రం మీ కాలేజ్ కానీ మీ ఏదైనా సరే మీ యూనివర్సిటీ ప్రొవైడ్ చేసింది ఈజీగా మీరు అక్కడ లాగిన్ అయితే అయిపోవచ్చు. అక్కడ మీకు పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు నచ్చింది మీరు ఇక్కడ చూడవచ్చు, ఏది పర్చేజ్ చేసినా సరే మీకు ఎయిర్పాడ్స్ రైట్ నౌ మీకు ఫ్రీగా అయితే ఉన్నాయి. ఇవి స్టాక్ అయిపోకముందే మీరు పర్చేజ్ చేస్తే రావచ్చు, ఒకవేళ స్టాక్ అయిపోతే మాత్రం మీకు ఇబ్బంది. ఎవరైతే 16th జూలై తర్వాత పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇదైతే వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైతే 16th జూలై ముందే మీరు పర్చేజ్ చేశారు, మీకు 1st జూలై నుంచి 15th జూలై లోపల మీకు ఆల్రెడీ డెలివరీ అయింది మ్యాక్బుక్ అంటే మాత్రం మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు, మీకు ఇదైతే వస్తుంది. లేదు మీరు అంతకంటే ముందు నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఇదైతే రాదు. ఒకవేళ మీరు ఎవరైనా ఉంటే మీకు లేకపోయినా సరే మీ ఫ్యామిలీలో ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ మెయిల్ ఐడీస్ యూజ్ చేసి అయితే మీరు పర్చేస్ చేయండి. మోస్ట్లీ చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది కంపేర్ టు అమెజాన్ ఫ్లిప్కార్ట్ కంటే పోలిస్తే. యాపిల్ వెబ్సైట్లో చాలా ఫాస్ట్గానే డెలివరీ కూడా ఇచ్చారు ఇన్ఫాక్ట్ వీళ్ళు. సో దీని గురించి రివ్యూ గురించి అయితే పెద్దగా ఎక్కువగా అయితే వెయిట్ చేయమాకండి, చాలా బెటర్గా అయితే ఉంటుంది, ఖచ్చితంగా మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు. సో మోస్ట్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లేదు ఇంకా మీకు డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ట్యూటోరియల్ లాగా అసలు ఎలా అప్లోడ్ చేయాలి, ఎట్లాంటి డీటెయిల్స్ ఇవ్వాలి,
ఎవ్రీథింగ్ ఎలా పర్చేస్ చేయాలనేది కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. చేయమంటే మాత్రం దాని గురించి కూడా డెడికేటెడ్గా వీడియో చేస్తాను. లేదన్నా మేము చేసుకుంటామంటే నో ప్రాబ్లం. సో ఎనీవే వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి. సో దట్ చాలామంది కూడా బెటర్ డీల్ అయితే పర్చేస్ చేస్తారు కంపేర్ టు 85,000 90,000 పెట్టేదానికన్నా 70,000 ఎఫెక్టివ్ ప్రైస్ అనేది చాలా బెటర్. 83,000కి మనకి ఎయిర్ పాడ్స్ వస్తున్నాయంటే ఇంకా చాలా చాలా బెటర్. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.